హాయ్ అండి, అందరికీ శుభోదయం. మరి ఈ రోజు అయితే మేము రాజనగర్ అయితే వచ్చామండి. నిన్న అయితే మా తమ్ముడు మొత్తం ఇవన్నీ అంటించేశాడు. 4 పక్కల టేబుల్ వేసి అంటించాడు అనమాట. నేనైతే రాగానే ఇంకా ఇవైతే మొత్తం అన్ని ఓడ తీసాను. ఎన్ని పీసులు ఇలా టేబుల్ ఓడ తీసి ఇలా రోడ్ అయితే అయితే చేశాను. అయితే మొత్తం అన్ని పీకేసా. ఇప్పుడు ఏంటంటే ఇంకా పేపర్ మిషన్తో ఇవన్నీ కొద్దిగా ఫినిషింగ్ చేయాలన్నమాట. ఈ సైడ్లు ఇవన్నీ హెచ్లో ఉన్నాయి చూసారా, ఇవి కూడా ఇవన్నీ మిషన్తో ఇవన్నీ పట్టుకోవాలి. ఇవన్నీ పట్టుకుంటే అప్పుడు మనకి ఇటు ఫ్రంట్ బ్యాక్ ఇంకా షీట్ అంటించేస్తాను అనమాట. ఇంక ఇది ఒకటి ఉందండి, ఇది ఒకటి తీసేస్తే ఇంకా మిషన్తో అయితే ఫినిషింగ్ చేసేస్తాను. ఇంకా ఈరోజు అయితే వర్క్ అయితే ఇది చేస్తామండి. ఇంకా మా తమ్ముడు వచ్చేసరికి ఇక ఈ గోల్డ్ లోపల పీసులు అయితే అంటిస్తున్నారు. ఈ పీసులు ఈ గోల్డ్ పీస్ అంటించిన తర్వాత ఇప్పుడు తర్వాత ఈ పాలం పీస్ అంటిస్తాం. ఈ పాలం అంటించిన తర్వాత ఈ సైడ్ ఎడ్జికి ఇది అంటిస్తాం. ఇది అంటించి పైన ఎదురు అంటిస్తాం. అప్పుడు ఇది కంప్లీట్ అనేది అయ్యిద్ది అనమాట. ఎవరైతే ఇక మా తమ్ముడు అయితే చేస్తాను. నేనైతే ఇంక షీట్లకి అయితే ఫ్రంట్ బ్యాక్ షీట్లకి వచ్చేసి ఇంకా ఈ షీట్లు అయితే అంటించాలి. ఫినిషింగ్ చేసేసారు ముందు అధ్యాయం. ఫినిషింగ్ చేసి అప్పుడు నేను సన్గ్లాస్ వైట్ కలర్ సన్గ్లాస్ దాని కింద ఉన్నాయి, అవి కట్ చేసేసుకొని ఇవి అయితే అంటించుకుంటానండి. ఇంక ఈరోజు అయితే వర్క్ అయితే చేస్తున్నాను. అయితే ఇంకా మొత్తం పీకేసానండి. ఇంకా ఫినిషింగ్ అయితే చేస్తున్నాను. మిషన్తో అయితే ఎడ్జ్ అనేది పట్టుకోవాలి. మనం ఎడ్జ్ పట్టుకోవడానికి ఇలాగైతే ఫినిషింగ్ చేసుకోవాలన్నమాట. రెండు పక్కల ఎన్ని ఫినిషింగ్ అని చేసుకుంటే అప్పుడు మనం ఇది ఏంటంటే ఇటు కలర్ షీట్, ఇటు పక్క ఏమో వైట్ షీట్ వస్తుంది అనమాట. ఇవన్నీ మనం పేపర్ కొట్టుకోవాలి. మొత్తం ఇవన్నీ ఉన్న కింద డోర్లు అన్ని ఇవన్నీ రెడీ చేసుకుంటే సన్ గ్లాస్ కట్ చేసేసుకుంటాం అనమాట. ఇంక ఈరోజు అయితే వర్క్ అయితే ఇంకా డోర్లు అన్నీ అంటించేసామండి మొత్తం కంప్లీట్ గా. ఇదిగోండి పొద్దున్న ఇంకా అవన్నీ ఫినిషింగ్ చేసుకొని ఈ ఫ్రంట్ బ్యాక్ అయితే అంటించేసాను. బ్యాక్ వచ్చేసరికి వైట్ వస్తుందండి, ఫ్రంట్ వచ్చేసరికి బ్లాక్ వచ్చింది. అంటే బ్లాక్ కాదు, ఇది నేవీ బ్లూ మీద డిజైన్ గ్రానైట్ రాయి లాగా వస్తుంది అనమాట. ఇవైతే ఇంకా ఈ రోజు అయితే రెడీ చేసుకున్నాం. ఇంకా రేపు మార్నింగ్ వచ్చి ఇవన్నీ స్టిక్కర్లన్నీ తీసి ఈ సైడ్ ఎడ్జీలు ఉంటాయి, ఈ ఎడ్జీలు కూడా పట్టేసి లైట్గా ఇంకా బొందులు కట్టి బిగించుకోవాలి. ఇది కూడా ఫ్రేములు కూడా అయితే రెడీ చేస్తాము. ఇవి కూడా అంటించేసాం మొత్తం. ఇవి కూడా అయిపోయినాయి. ఇదిగోండి నేనే పెట్టా, అవి చెక్కలు కావాలి. ఇవైతే అంటించేసామండి. 2 ఫ్రేములు అయితే అయిపోయినాయి. ఇంకా రేపైతే ఇంకా డోర్లు అయితే బిగించేసి ఇంకా ఈ రూమ్ అనేది కంప్లీట్ అయిపోద్ది. ఈ లోపల ముక్కలకు వచ్చేసరికి వీళ్ళు వైట్ ఫ్రేమ్ వేసుకోవాలి, వైట్లో కలిసిపోద్ది. అదొకటి ఈ మధ్యలో కూడా ఒక అర ఒకటి అయితే రెడీ చేశాను, మధ్యలో కూడా అరేస్తాను. ఇంక ఈరోజు అయితే వర్క్ అయితే ఇంతవరకు అయితే చేసామండి. ఈయన ఓనర్ గారు వాళ్ళ నాన్నగారు గుడివాడలో ఉంటారు. ఏ ఊరండి? గుడివాడలో
బోట్లో వెళ్ళారా? కాలేజీ దాటిన తర్వాత? ఓకే. ఈరోజు అయితే దగ్గరుండి మరి వీళ్ళు మన వరదల వల్ల మురికి పట్టేస్తే ఈ మార్బుల్ ఫినిషింగ్ అయితే ఈ రోజు అయితే చేయించారు. ఇదిగోండి మిషన్ కూడా వచ్చింది. ఇదిగోండి ఈయన డాక్టర్ గారి అబ్బాయి, చిన్న అబ్బాయినా? ఏం చదువుతున్నావు నువ్వు? 9th క్లాస్ చదువుతున్నాడు బాబు. చిన్న బాబు ఈయన, పెద్ద బాబు కాలేజ్ చదువుతున్నాడు. ఇదైతే మార్బుల్ అయితే అంతా నీట్గా కొట్టేశారండి ఈరోజు అయితే. ఇదిగోండి మనం చేసినవి. ఇది డబుల్ బెడ్రూమ్, హాలు, కిచెన్ అనమాట. ఇది వచ్చేసరికి సింగిల్ బెడ్రూమ్ అనమాట. సింగిల్ బెడ్రూమ్, హాలు, కిచెన్ వస్తుంది. మనం దీంట్లో అయితే చేస్తున్నాం వర్క్. ఇదైతే మొన్న లాస్ట్ టైం అయిపోయింది మొత్తం ఇవన్నీ. వాళ్ళ మార్బుల్ అయితే ఇవన్నీ ఆడిచ్చేశారు. ఇదిగోండి కబోర్డు, మనం చేసిన కబోర్డులు ఇవి. ఇది హాలు పార్టీషన్. ఇది ఎంత పార్టీషన్. ఇది కూడా నేనే చేద్దామండి అని చెప్పాను. నేను చెప్పగానే వాళ్ళు కూడా ఓకే చిట్టుబాబు అని చెప్పి ఇంకా వాళ్ళు కూడా ముందుకు వచ్చారు. ఇదైతే నేను ప్లాన్ చేసి నేనే చెప్పాను. ఎందుకంటే హాలు బార్ ఎక్కువ ఉందండి. ఒకటే బారుగా చివరి కిచెన్ అనేది కనబడిపోతుంది. అవతల పక్క కిచెన్ ఉంటుంది అనమాట. ఇదైతే ఇది కిచెన్. ఇది మార్బుల్ కూడా నీట్గా కొట్టింది కాబట్టి నీట్గా కనబడుతున్నాయి. ఇది కిచెన్ అనమాట. ఇది ఇప్పుడు ఏంటంటే కిచెన్ లో కూడా ఇక్కడ ఒకటి చేయమంటున్నారు కబోర్డు. ఈ పోపు డబ్బాలు ఇవన్నీ పెట్టుకోవడానికి కారం సంబంధించినవి అవన్నీ ఇక్కడ పెడదాం అన్నారు. నేను ఫస్ట్ లోనే చేద్దాం అన్నాం, అప్పుడు వాళ్ళు అర్థం అవ్వలేదు. ఇప్పుడైతే చేద్దాం చిట్టుబాబు అన్నారు. ఈ బెడ్రూమ్ కూడా ఇది పెద్ద బెడ్రూమ్ అండి, మాస్టర్ బెడ్రూమ్. ఇది కూడా మొత్తం అంతా వర్క్ అయితే మనమే చేసామండి మొత్తం ఇది కంప్లీట్ గా. ఇంక ఈ రోజు అయితే మనం ఇంతవరకు వర్క్ అయితే చేసాము. మరి ఇంకా మేము కూడా సామాన్లు అన్ని చదివేసాము. ఇంకా రేపు పొద్దున్న వచ్చి ఇంకా అది కంప్లీట్ చేసేస్తే రేపు శనివారానికి కంప్లీట్ అయిపోద్ది. ఇంకా సోమవారం నుంచి ఇక కిచెన్ లో చూపించే కదండి, ఆ కిచెన్ లో అయితే చేస్తాము. సోమవారం కానీ మరి చూసుకొని మరి వాళ్ళు చేయాలి. ఇక్కడ కూడా ఇంకా చెప్పు స్టాండ్ ఒకటి అయితే చేయమన్నారు ఇక్కడ. ఇప్పుడు ఆ షీట్ పెట్టే కదండి, ఆ షీట్ దగ్గర అనమాట ఆ చెప్పు స్టాండ్ ఒకటి అయితే చేయాలి. ఇంక ఈ రోజు అయితే ఇంతవరకు అయితే చేశానండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ నొక్కండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.